హస్తినాపురం. ఆ రోజు అడవిలో వేటకు వెళ్ళిన పరీక్షితుడు చాలా అలసిపోయాడు. దాహం, కోపం, అలసట ఈ మూడు కలిసి అతని మనసును మార్చేసి ఒక మహర్షి లోతైన ధ్యానంలో కూర్చున్నాడు. పరీక్షితుడు దగ్గరకు వెళ్ళి నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. కానీ ఆ మహర్షి కళ్ళు కూడా తెరవలేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా ధ్యానంలో ఉన్నాడు. కానీ ఆ క్షణంలో పరీక్షితుడి అహంకారం పెరిగింది. నన్ను పట్టించుకోవట్లేదా అని కోపంతో చుట్టూ చూశాడు. అక్కడ ఒక చనిపోయిన పాము కనిపించింది. కోపంలో ఆ పామును తీసి మహర్షి మెడలో వేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కొంతసేపటి తరువాత ఆ మహర్షి కుమారుడు అక్కడికి వచ్చాడు. తండ్రి మెడలో చనిపోయిన పామును చూసి అతని కళ్ళల్లో కోపం మండిపోయింది. అతను చేతులు పైకి ఎత్తి శపించాడు. 7 రోజులలో తక్షక అనే సర్పం కాటు వల్ల పరీక్షితుడు మరణిస్తాడు. ఆ వార్త రాజ్యానికి చేరింది. మొదట పరీక్షితుడు నవ్వాడు. ఒక శాపమా అన్నాడు. కానీ రాత్రి ఒంటరిగా కూర్చున్నప్పుడు అతని మనసులో భయం మొదలైంది. ఆ తరువాత రాజభవనం చుట్టూ రక్షణ పెంచాడు. ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. విషం పరీక్షించే వాళ్లను పెట్టాడు. ప్రతి కిటికీ మూయించాడు. కానీ ఎక్కడు వెళ్ళినా అతని మనసులో అదే మాట వినిపిస్తుంది. నీ కర్మ నీ వైపు నడుస్తుంది. 7వ రోజు వచ్చింది. ఒక బ్రాహ్మణుడు పండ్ల బుట్ట తీసుకుని రాజభవనం దగ్గరకు వచ్చాడు. అన్నీ పరీక్షించిన తరువాత ఆ బుట్టను లోపలకు పంపించారు. పరీక్షితుడు ఒక పండు తీసుకున్నాడు. అప్పుడే ఆ పండులో నుంచి ఒక చిన్న పురుగు బయటకు వచ్చింది. కొన్ని క్షణాల్లోనే అది భయంకరమైన తక్షకుడిగా మారిపోయింది. ఆ క్షణంలో పరీక్షితుడు అర్థం చేసుకున్నాడు. శాపం నుంచి కాదు, మన కర్మ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి